ఇది 6 months బ్యాక్ లాంచ్ అయిన ఐక్యూ Z9. ఇది రీసెంట్గా లాంచ్ అయిన ఐక్యూ Z9S. కాకపోతే ఈ రెండు కూడా సేమ్ ప్రైస్కి వస్తున్నాయి. రెండు కూడా వితౌట్ కార్డ్ ఆఫర్స్ 20,000 రూపాయలకి వస్తే, విత్ కార్డ్ ఆఫర్స్ ఇది 17,000కి వస్తుంది, ఇది 18,000కి వస్తుంది. సరే కార్డ్ ఆఫర్ పక్కన పెట్టేసిన యాక్చువల్గా ఈ రెండు కూడా సేమ్ ప్రైస్కి వస్తాయి 20,000కి. అయితే 20,000 రూపాయలు పెట్టి ఐక్యూ Z9 తీసుకోవాలా, ఐక్యూ Z9S తీసుకోవాలా, ఇది చాలామంది కన్ఫ్యూజన్ ఉంది. ఈ వీడియోలో నా దగ్గర 2 ఫోన్స్ ఉన్నాయి, క్లియర్గా టెస్ట్ చేశాను, మీకు క్లియర్ వర్డిక్ట్ ఇస్తాను. ఈ రెండింటిలో 20,000లో ఎవరు ఏది పర్చేస్ చేయాలి, రెండు అంటే ఒకటి క్లియర్గా ఒక విన్నర్ అయితే లేదు, రెండు మంచి ఫోన్సే. కాకపోతే ఎవరు ఏ ఫోన్ పిక్ చేసుకోవాలనేది క్లియర్గా చెప్తాను. ఫస్ట్లీ రెండు ఫోన్స్ యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే రెండు కూడా మనకి ఫుల్లీ ప్లాస్టిక్ బాడీతో వస్తాయి. నేను కూడా గ్లాస్ యూజ్ చేయలేదు, చుట్టూ ఫ్రేమ్ కానీ బ్యాక్ ప్యానల్ కానీ కంప్లీట్గా ప్లాస్టిక్ బాడీ ఉంటుంది. కాకపోతే మనకు ఇక్కడ ఐక్యూ Z9కి ఏంటంటే మీకు మ్యాట్ ఫినిషింగ్ ఉంటుంది. సో మీరు అంతా యూజ్ చేసినా కూడా బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్స్ అనేవి పడవు. కాకపోతే Z9Sకి వచ్చేటప్పటికి గ్లాసీ ఫినిష్ ఉంటుంది, అంటే మీకు చూడడానికి కొంచెం గ్లాస్ లాగా అనిపిస్తుంది కానీ ప్లాస్టిక్కే. కాకపోతే ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్స్ అయితే పడతాయి అనమాట. సో ఖచ్చితంగా Z9S యూజ్ చేసే వాళ్ళు కేస్ వాడుకుంటే బెటర్. బట్ Z9కి మాత్రం మీకు ప్రాబ్లం ఉండదు. కాకపోతే మీరు ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం ఐక్యూ Z9S కొంచెం ప్రీమియంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇది కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది అండ్ డిస్ప్లే సైజ్ కూడా కొంచెం పెద్దగా ఉంటుంది. 6.77 ఇంచెస్ ఉంటుంది, ఇది 6.67 ఇంచెస్ ఉంటుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం ఐక్యూ Z9S కొంచెం ప్రీమియంగా అనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ మీకు ఇక్కడ ఆరో లైట్ కూడా ఉంటుంది, దీనిలో ఓన్లీ ఫ్లాష్ లైట్ మాత్రం ఉంటుంది. అండ్ వెయిట్ కూడా ఐక్యూ Z9 మీకు 190 grams వెయిట్ ఉంటే ఐక్యూ Z9S మాత్రం 184 grams వెయిట్ ఉంది, అంటే ఇంచుమించు 6 grams తక్కువ ఉంది. కానీ బ్యాటరీ ఇది ఎక్కువ, 5500 mAh బ్యాటరీ, ఇది 5000 mAh మాత్రమే. ఇది 500 mAh ఎక్కువ ఉన్నా కూడా ఇది లైట్ వెయిట్ ఉంది, అదే నేను చెప్పేది. ఇది ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగుంది. అండ్ డిస్ప్లే ఇది 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, ఇది 6.77 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. రెండు కూడా 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తాయి. అండ్ డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఎగ్జాక్ట్ డిట్టో ఉన్నాయి, పక్కన పెట్టి చూస్తే అసలు మీకు డిఫరెన్స్ అనేది కనిపించదు అనమాట. ఎగ్జాక్ట్ కలర్స్ కానీ స్కిన్ టోన్స్ కానీ ఎవ్రీథింగ్ ఎగ్జాక్ట్గా ఉన్నాయి. ఇది కర్వ్ డిస్ప్లే కాబట్టి మీకు కొంచెం ప్రీమియం ఫోన్ యూజ్ చేసిన ఫీలింగ్ ఉంటుంది. ఇది ఫ్లాట్ డిస్ప్లే కాబట్టి మీకు అంత ప్రీమియంనెస్ ఉండదు. కాకపోతే ఫ్లాట్ డిస్ప్లే గేమర్స్ యూజ్ అవుతుంది, కర్వ్ డిస్ప్లే గేమ్స్ ఆడే వాళ్ళకి ఇది పనికిరాదు అనమాట. డిస్ప్లే మాత్రం రెండు చాలా బాగున్నాయి, మంచి డిస్ప్లేస్, ఎక్కడ వంక పెట్టడానికి లేదు. అండ్ పీక్ బ్రైట్నెస్ కూడా రెండు 1800 nits పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. అండ్ సౌండ్ మాత్రం రెండు స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. కాకపోతే సౌండ్ క్వాలిటీ నాకు ఐక్యూ Z9 కొంచెం బెటర్ అనిపించింది. ఐక్యూ Z9లో మీకు వాల్యూమ్ బూస్టర్ ఉంది, అంటే 100% మీద ఇంకోసారి వాల్యూమ్ బటన్ నొక్కితే 150కి వెళ్తుంది, మళ్ళీ క్లిక్ చేస్తే 200కి వెళ్తుంది. దీనిలో ఐక్యూ Z9Sలో ఒకసారి క్లిక్ చేస్తే 200కి వెళ్తుంది, ఇంకోసారి క్లిక్ చేస్తే 300కి వెళ్తుంది. ఇక్కడ మీకు 300% వాల్యూమ్ అని కనిపిస్తుంది, కానీ దీనికన్నా మీకు దీనిలోనే ఆడియో క్వాలిటీ చాలా క్లియర్గా ఉంది. దీనిలో వాల్యూమ్ పెంచే కొద్దీ డిస్టార్షన్ వచ్చేస్తుంది, అంత షార్ప్గా లేదు. ఐక్యూ Z9లో మీకు స్పీకర్ క్వాలిటీ చాలా షార్ప్ ఉంది. సో ఆడియో క్వాలిటీ మాత్రం ఐక్యూ Z9 బాగుంది. కానీ ఓవరాల్గా డిస్ప్లే చూసుకుంటే మాత్రం రెండు సేమే, రెండు కలర్స్ కానీ ఎవ్రీథింగ్ సేమ్ ఉన్నాయి. ఈ రెండు మాత్రం బయాస్ కానీ ఎవరి ఇష్టం వాళ్ళది. కాకపోతే ఇక్కడ నుంచి మనం కంపేర్ చేసుకోవాలి. ప్రాసెసర్ ఐక్యూ Z9 మీకు Dimensity 7200 ప్రాసెసర్తో వస్తే ఐక్యూ Z9S Dimensity 7300 ప్రాసెసర్తో వస్తుంది. సో నంబర్ ఇది చూసుకుంటే 7300 ఎక్కువ అనుకుంటారు చాలామంది 7200 కన్నా. కాకపోతే 7200 పవర్ఫుల్ ప్రాసెసర్ 7300 కన్నా. సో అంటూ బెంచ్ మార్క్ స్కోర్ చూసుకున్నా ఐక్యూ Z9Sలో 6,90,000 స్కోర్ చేస్తే ఐక్యూ Z9లో 7,10,000 దాకా స్కోర్ చేస్తుంది. అండ్ ఓవరాల్గా మనకి ప్రాసెసర్ కూడా ఐక్యూ Z9 బెటర్ ఉంటుంది, కానీ ఐక్యూ Z9Sలో ఉండే ప్రాసెసర్ అంత తీసిపడేసే ప్రాసెసర్ కాదు. జనరల్ యూసేజ్లో రెండు ఫోన్స్ చాలా ఈజీగా లాగేస్తాయి, ఎక్కడ ప్రాబ్లం లేదు. కాకపోతే గేమింగ్ ఆడుతున్నప్పుడు మాత్రం ఇది బాగానే ఉంటుంది. ఐక్యూ Z9Sలో మీరు గేమ్స్ ఆడుతుంటే ఓకే బాగానే ఉంటుంది, కానీ దీంతో ఆడినప్పుడు మాత్రం మీకు కొంచెం లిటిల్ బిట్ డిఫరెన్స్ తెలుస్తుంది. రెండింటిలో మీరు BGMI స్మూత్ ఎక్స్ట్రీమ్లో ఆడుకోవచ్చు, HDR అల్ట్రాలో ఆడుకోవచ్చు. డిఫరెన్స్ మీకు సపరేట్గా ఆడితే మాత్రం మీకు డిఫరెన్స్ తెలియదు, కానీ మీరు ఒకదాని తర్వాత ఒకటి ఆడితే మాత్రం మీకు లిటిల్ బిట్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఐక్యూ Z9లోనే మీకు గేమింగ్ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం బెటర్ ఉంటుంది. సో గేమ్ నా మెయిన్ ప్రియారిటీ, గేమింగ్ ఒక పాయింట్ ఎక్కువ ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఐక్యూ Z9 తీసుకోండి. గేమింగ్ నాకు అంత ప్రియారిటీ కాదు, జనరల్గా అప్పుడప్పుడు గేమ్స్ ఆడతాను అండ్ డే టు డే లైఫ్లో కూడా నాకు ఎక్కడ ప్రాబ్లం రాకూడదు అనుకుంటే ఐక్యూ Z9S కూడా మీకు పనిగానే ఇచ్చేస్తుంది, ప్రాబ్లం లేదు. అండ్ రెండు కూడా LPDDR4X ర్యామ్తో వస్తాయి, UFS 2.2 స్టోరేజ్తో వస్తాయి. అండ్ కెమెరాస్ రెండు కూడా సేమ్ కెమెరా సెటప్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, సోనీ IMX 882 సెన్సార్తో వస్తుంది అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. కెమెరాస్ రెండు సేమ్ ఉన్నప్పటికీ జనరల్గా నేను ఐక్యూ Z9 అన్బాక్సింగ్ 6 నెలల క్రితం నేను అన్బాక్సింగ్ చేసినప్పుడు దీని కెమెరాస్ చాలా బాగుంది. కాకపోతే ఇప్పుడు ఏమైనా తెలియదు, కానీ దీని మీద చాలా అప్డేట్స్ ఇచ్చారు, ఆ కెమెరాస్ అయితే గబ్బు చేశారనమాట. సో రెండు కెమెరాస్ మీరు పక్కన పెట్టి చెక్ చేస్తే మీకు క్లియర్గా ఐక్యూ Z9S మీకు చాలా బాగా అనిపిస్తుంది. ఫొటోస్ నార్మల్గా ఫొటోస్ తీస్తున్నా, పోర్ట్రేట్ షాట్స్ తీస్తున్నా మీకు ఎవ్రీథింగ్ ఐక్యూ Z9S బెటర్ అనిపిస్తుంది. దీనిలో ఏదో ఇష్యూ ఉన్నట్టుంది, అప్డేట్స్లో ఏదో పాడు చేశాడు. కెమెరాలో ఫొటోస్ తీస్తుంటే స్కిన్ టోన్ అనేది డార్క్గా వచ్చేస్తుంది, నల్లగా వచ్చేస్తుంది అన్నమాట స్కిన్ టోన్, మరి ఓవర్ రెడ్ అయిపోతుంది. స్కిన్ టోన్స్ అయితే అసలు ఐక్యూ Z9లో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బాగాలేదు. నేను అన్బాక్సింగ్ చేసినప్పుడు మాత్రం స్కిన్ టోన్స్ చాలా బాగుండేవి ఐక్యూ Z9లో, బట్ ఇప్పుడు మాత్రం ఏదో సంథింగ్ ఇష్యూ అయితే ఉంది. కలర్స్ అయితే చాలా దరిద్రంగా వస్తున్నాయి. అండ్ ఐక్యూ Z9Sలో మాత్రం కలర్స్ చాలా బాగున్నాయి అండ్ డీటెయిల్స్ కూడా ఐక్యూ Z9Sలో బాగా అనిపించింది నాకైతే. అండ్ వీడియో రెండిట్లో 4K 30fps స్టెబిలైజేషన్ ఉంటుంది.
4K 30fps వీడియో మాత్రం రెండు ఇంచుమించు ఒకటేగా అనిపిస్తున్నాయి. వీడియోలో పెద్ద తేడా లేదు, కానీ ఫోటోస్లో మాత్రం మీకు క్లియర్ విన్నర్ iQOO Z9S. కాకపోతే ఇక్కడ iQOO Z9లో ఒక అడిషనల్ ఫీచర్స్ ఏంటంటే మీకు దీనిలో బొకే వీడియో ఉంటుంది. అంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకునే వీడియో ఆప్షన్ మీకు iQOO Z9లో ఉంటుంది. బట్ iQOO Z9Sలో బొకే వీడియో ఆప్షన్ లేదు. ఇది ఒకటే ఒక చిన్న నెగిటివ్ అని చెప్పాలి. అండ్ ఫ్రంట్ క్యామ్ మాత్రం రెండు ఇంచుమించు సేమ్ పర్ఫార్మెన్స్ వస్తున్నాయి. ఏది ఒకటి ఎక్కువ తక్కువ లేదు, ఎగ్జాక్ట్గా వస్తున్నాయి ఫోటోస్ మాత్రం. అండ్ వీడియో కూడా మీరు 1080p 30fps రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ రెండు ఇంచుమించు సేమ్ ఉన్నాయి. కాకపోతే మీకు iQOO Z9లో అడిషనల్ ఫీచర్ ఏంటంటే మీరు ఫ్రంట్ కెమెరా వీడియోలో స్టెబిలైజేషన్ ఉంటుంది. స్టెబిలైజేషన్ ఆన్ చేసుకుంటే మీకు కొంచెం స్టేబుల్ వీడియో వస్తుంది ఫ్రంట్ కెమెరాలో. అది దీనిలో ఉండదు. అండ్ దీనిలో ఫ్రంట్ బొకే వీడియో కూడా ఉంటుంది, దీనిలో ఫ్రంట్ బొకే ఉండదు. సో ఈ కొన్ని ఫీచర్స్ కాంప్రమైజ్ అయితే మీకు iQOO Z9Sలో కెమెరా క్వాలిటీ చాలా బాగుంది. కాకపోతే మీకు బొకే వీడియో మెయిన్ ప్రియారిటీ అనుకుంటే మాత్రం ఇంకా తీసుకోవచ్చు. వీడియో క్వాలిటీ అయితే బాగానే ఉంది, కానీ ఫోటోస్ మాత్రం కొంచెం తేడాగా వస్తున్నాయి దీనిలో. ఓవరాల్గా కెమెరాస్లో ఏది బెస్ట్ అంటే మాత్రం నాకు iQOO Z9S కొంచెం బెటర్ అనిపించింది. అండ్ బ్యాటరీ iQOO Z9 5000 mAh బ్యాటరీతో వస్తుంది, iQOO Z9S 5500 mAh బ్యాటరీతో వస్తుంది. రెండు కూడా 44 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి. రెండు కూడా ఫుల్ ఛార్జ్ చేయడానికి ఇంచుమించు 1 hour 10 minutes టైం పడుతుంది. ఇది ఒక 500 mAh ఎక్కువ ఉన్నా కూడా రెండింటికి ఫుల్ ఛార్జింగ్ టైం మాత్రం సేమ్ ఉంది. 1 hour 10 minutesలో రెండు ఫుల్ ఛార్జ్ అయిపోతాయి. డిశ్చార్జ్ కూడా రెండు చాలా మంచి బ్యాటరీ బ్యాకప్ ఇస్తాయి. ఈజీగా రెండు ఫోన్స్ కూడా ఈజీగా మీరు ఒక ఫుల్ వర్క్ యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే iQOO Z9 కన్నా ఒక ½ an hour ఇది ఎక్కువ ఇవ్వచ్చు, అంతకుమించి మీకు హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉండదు. iQOO Z9 కూడా బ్యాటరీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. రెండులో ఏదైనా పిక్ చేసుకోవచ్చు. అండ్ రెండు కూడా Android 14తో వస్తాయి. 2 years Android అప్డేట్స్ వస్తుంది, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తుంది. అండ్ రెండింటిలో కూడా NFC లేదు, రెండింటిలో కూడా IQ డైలర్తో వస్తుంది. సో మీరు కాల్ రికార్డింగ్ చేసుకుంటే అవతల పర్సన్కి నోటిఫికేషన్స్ వినిపించదు. అండ్ రెండు కూడా IP54 రేటింగ్తో వస్తాయి, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తాయి. రెండు కూడా సేమ్ ఇంచుమించు. ఫైనల్గా ప్రైసింగ్ బేస్ మోడల్ 8GB RAM 128GB మోడల్ రెండు కూడా 19,999 వస్తాయి. సో కార్డ్ ఆఫర్ ఒకదానికి 3,000 రూపాయల కార్డ్ ఆఫర్ ఉంది, ఒకదానికి 2,000 రూపాయల కార్డ్ ఆఫర్ ఉంది. సో ఇటు చూసుకున్నా ఇంచుమించు 17,000 18,000 రూపీస్కి రెండు ఫోన్లు వచ్చేస్తాయి. సరే 18,000 రూపీస్ వేసుకున్నా కూడా మెయిన్ ప్రియారిటీ నాకు గేమింగ్ ఒక పాయింట్ గేమింగ్కి ఎక్కువ ఇవ్వాలి, గేమింగ్ నా మెయిన్ ప్రియారిటీ అనుకుంటే మాత్రం iQOO Z9కి వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే నేను గేమ్స్ పెద్దగా ఆడను, నాకు కెమెరాస్ బాగుండాలి అండ్ ఫోన్ యూజ్ చేస్తుంటే కొంచెం ప్రీమియం ఫోన్ యూజ్ చేస్తున్న ఫీలింగ్ ఉండాలనుకుంటే iQOO Z9S తీసుకోవచ్చు. మీకు అడిషనల్గా బ్యాటరీ అనేది కొంచెం దీంతో కంపేర్ చేస్తే కొంచెం బ్యాటరీ అనేది ఎక్కువ వస్తుంది. రెండు మంచి ఫోన్సే, రెండిట్లో ఏది తీసుకున్నా మీరు సాటిస్ఫై అవుతారు. కాకపోతే పర్ఫార్మెన్స్ మెయిన్ ప్రియారిటీ అనుకుంటే ఒక పాయింట్ iQOO Z9కి ఎక్కువ ఇస్తా, కెమెరాస్ మెయిన్ ప్రియారిటీ అనుకుంటే iQOO Z9Sకి ఒక పాయింట్ ఇస్తా. సో ఇంట్లో ఏదైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఇది వాటి వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్. బాయ్, జై హింద్.